తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ మొదట సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన తండ్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ సీఎం అయ్యాక ఆయన కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నాడు. హీరోగా ఉన్నప్పుడు ఏమో కానీ పొలిటీషియన్గా మారినప్పటి నుండి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలకు తావిస్తున్నాడు ఈ కుర్ర మంత్రి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఆయనపై కోర్టులో కేసు వేశారు. మద్రాసు హైకోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. కాగా ఈ కేసులో ఉదయనిధి స్టాలిన్కు ఊరట కలిగిందని చెప్పాలి. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం కేసును కొట్టివేసింది. ఈ కేసులో మంత్రి ఉదయనిధితో పాటు వారి కేబినెట్లోని మరో మంత్రి శేఖర్, అలాగే ఎంపీ రాజా కూడా ఉన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. అందుకు కారణం సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటి అంటువ్యాధులతో సమానమని ఆయన చెప్పడమే. సనాతన ధర్మాన్ని అంటురోగాలతో పోల్చడమే కాకుండా దానిని నిర్మూలించాలని చెప్పుకొచ్చాడు. కొన్ని విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని వాటిని నిర్మూలించాల్సిందేనని అన్నాడు. అలా నిర్మూలించాల్సిన వాటిలో సనాతన ధర్మం కూడా ఒకటని చెప్పుకొచ్చాడు. ఈ సనాతనం అనేది ప్రజలను కులం పేరుతో విడదీస్తుందని అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో కొందరు ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థించగా మరికొందరు వ్యతిరేకించారు.